హైపర్సోనిక్ కిల్ వెహికల్ ఏడిఏహెచ్ అంటున్నారు. ఇది భారతదేశంలో ఉన్న ఏది మనకి డిఆర్డిఓ తయారు చేస్తుందన్నమాట. ఈ యొక్క హైపర్సోనిక్ ఏడిఏహెచ్ని హైపర్సోనిక్ కిల్ వెహికల్, దాన్ని హైపర్సోనిక్ ఇంటర్సెప్టర్ మిసైల్ షీల్డ్ తయారు చేస్తుంది. ఇప్పటికే ఇది 3 ఫేజెస్లో ఉంటుంది. ఫేజ్ 1 ఏంటంటే 2000 కిలోమీటర్ లోపు దాన్ని, తర్వాత ఫేజ్ 2 5000 కిలోమీటర్లు, ఫేజ్ 3లో మనకి ఇది తయారు చేస్తున్నాం మనమంతా ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ అనమాట. అంటే భారతదేశం అంటే పూర్తి రక్షితంగా ఉండాలి, కంప్లీట్ సెక్యూరిటీ ఫర్ అవర్ నేషన్. దాన్ని ఢిల్లీ గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ చైనాలకి ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్ వచ్చేసినాయి కాబట్టి హైపర్సోనిక్ మిసైల్ని అడ్డుకోగలిగితేనే భారతదేశానికి భద్రత. అందుకనే దీన్ని తయారు చేస్తున్నాం. ఇక అద్భుతం, దీన్ని డిఆర్డిఓ తయారు చేస్తుంది, అలా శక్తివంతంగా తయారు చేస్తుంది. ఇప్పటివరకు దీని మీద రష్యా, చైనా, ఇజ్రాయెల్, అమెరికాలు ప్రయత్నం చేస్తున్నాయి దీన్ని సంపాదించడానికి. ఇంకా ఏ దేశం దగ్గర పూర్తిగా రాలేదు. కానీ భారతదేశం దాని దగ్గర అంటే అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్కి సమానంగా భారతదేశానికి కూడా 2030 నాటికి ఈ ఫేజ్ 3 ఎయిర్ డిఫెన్స్ షీల్డ్లో భాగంగా ఏడిఏహెచ్ ఏంటి అడ్వాన్స్డ్ యాంటీ హైపర్సోనిక్ మిసైల్ షీల్డ్ని మనం 2030 నాటికి మనం తెచ్చుకుని త్రివిధ దళాల్లో ప్రవేశపెట్టబోతున్నాం. ఇది ఒక అద్భుతం క్రియేట్ చేయబోతుంది. దీని ద్వారానే భారతదేశానికి హైపర్సోనిక్ అంటే నెక్స్ట్ జెన్ టెక్నాలజీ అండి. హైపర్సోనిక్ మిసైల్స్ ఎవరి దగ్గర ఉంటాయో ఆ దేశాన్ని ముట్టుకోవడానికి కూడా కుదరదు. కాబట్టి హైపర్సోనిక్ మిసైల్స్ని ఆపడమే ప్రధాన లక్ష్యంగా భారతదేశం తయారు చేస్తుంది. దీంతో భారతదేశానికి పూర్తి సెక్యూరిటీ, పూర్తి భద్రత వస్తుందని, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ నుంచి మనకు పూర్తి భద్రత ఉంటుందని ఆశిద్దాం.